విద్యార్థి దశ నుండి ఏదైతుందో ఆయన ఒక ప్రజాస్వామ్యవాదిగా తన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకున్నాడు. మీరు ఆ విధంగా భావిస్తే జార్జ్ ఫెర్నాండెస్ గారు ఒక సోషలిస్టుగా ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులు ఎప్పుడైతే ప్రభుత్వాలు అణిచివేసే ప్రయత్నం చేస్తుంటాయో మరి పౌర హక్కులను కాపాడబడే విధంగా ఉద్యమించినట్టు నాయకుడు మరి జార్జ్ ఫెర్నాండెస్ గారు. మరి జార్జ్ ఫెర్నాండెస్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అన్నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతుందో గౌరవించి ఆయన కేంద్ర మంత్రివర్గంలో జార్జ్ ఫెర్నాండెస్ గారి యొక్క సేవలను వినియోగించుకోవడం జరిగింది. జార్జ్ ఫెర్నాండెస్ గారి యొక్క సేవలను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతుందో మరి అన్నాడు గౌరవించి జార్జ్ ఫెర్నాండెస్ గారి యొక్క సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవడం జరిగింది. అదే స్థాయిలో భారత రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు మరి వాస్తవంగా వారు ముందుకు రావటం, ఆయన సేవలను ఏదైతుందో ఇలా భారత రాజ్యాంగ నిబంధనలు విలువలు కాపాడబడే విధంగా నిర్వర్తించడానికి ఆయన ముందుకు రావటము హర్షించదగ్గ విషయం అని చెప్పంటున్నాను. ఇది ఒక ప్రాంతం, ఒక భాష అనే కాకుండా యావత్ భారతదేశ ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం అని భావించకుండా సుదర్శన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వీళ్ళ ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఇప్పుడు ఎందుకంటే దెర్ ఇస్ నో సచ్ విప్ ఇన్ వాయిస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అంటే భారత రాజ్యాంగంలోనే ఏదైతుందో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండకూడదనే భావనతోని విప్ కూడా నిర్దేశించడం లేదు. పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఎట్ లిబర్టీ, పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఎట్ లిబర్టీ. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు రాజ్యాంగ విలువలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయగలుగుతారో గుర్తించగలిగేటువంటి యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలపటం వారి యొక్క బాధ్యత భావించాలి. ఇవాళ ఆ విధంగా మరి ఆలోచింపజేస్తున్న తరుణంలో సుదర్శన్ రెడ్డి గారి పట్ల ఏదైతే నక్సల్ మద్దతుదారు అనేటువంటి ఒక ఆరోపణ చేసే ఒక ప్రయత్నం చేయటం నేను దురదృష్టకర పరిణామంగా భావిస్తున్నాను అని ఖండిస్తున్నా. నేను డెఫినెట్లీ ఆయన ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్యవాది. ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నంత మాత్రాన్ని ఏదైతుందో అది నక్సల్ సానుభూతి పరుడుగా భావించడం సరైనది కాదు. వాస్తవంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసల్లో ఉంటుంది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలలో, తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. వీళ్ళు ఉగ్రవాదాన్ని నిలువరింప చేయటంలో వీళ్ళ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు భారత ప్రధానిగా ఏదైతుందో ఈ దేశ సమగ్రత సమైక్యత కాపాడటానికి కొరకు తన ప్రాణాలను అర్పించడం జరిగింది. వీళ్ళ రాజీవ్ గాంధీ గారు వీళ్ళ ఒక శాంతి కాముకునిగా, ప్రపంచ శాంతి కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా ఎల్టీటీ ఉగ్రవాదుల చేతిలో బలి కావడం జరిగింది. మనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్డీ కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు. కాబట్టి దీనికి అందరూ కూడా ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా మద్దతు తెలిపి వారి గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ.